హైదరాబాద్ లోని 11 మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను పరిశీలిస్తున్నారు. 2016లో ఎక్సైజ్ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో ద్వారా 3 పబ్బులకి ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోని 18 బెవరేజెస్ డిపోల నుండి నేరుగా మద్యం తీసుకునే వెసులుబాటుని బీఆర్ఎస్ ప్రభుత్వం 3 మద్యం దుకాణాలకి కల్పించిందని అధికారులు తెలిపారు. టానిక్ వైన్ షాప్ లో తనిఖీ చేయగా మద్యం లెక్కలు చూపించడానికి దుకాణం యజమానులు ఒప్పుకోలేదు. దీంతో జీఎస్టీ అధికారులు టానిక్ ఎలైట్ వైన్ షాప్ 7 ఏళ్ల బ్యాంకు లావాదేవీల్ని పరిశీలిస్తున్నారు. దాదాపు 100 కోట్ల ట్యాక్స్ కట్టనట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని 11 మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను పరిశీలిస్తున్నారు. 2016లో ఎక్సైజ్ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో ద్వారా 3 పబ్బులకి ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోని 18 బెవరేజెస్ డిపోల నుండి నేరుగా మద్యం తీసుకునే వెసులుబాటుని బీఆర్ఎస్ ప్రభుత్వం 3 మద్యం దుకాణాలకి కల్పించిందని అధికారులు తెలిపారు. టానిక్ వైన్ షాప్ లో తనిఖీ చేయగా మద్యం లెక్కలు చూపించడానికి దుకాణం యజమానులు ఒప్పుకోలేదు. దీంతో జీఎస్టీ అధికారులు టానిక్ ఎలైట్ వైన్ షాప్ 7 ఏళ్ల బ్యాంకు లావాదేవీల్ని పరిశీలిస్తున్నారు. దాదాపు 100 కోట్లు ట్యాక్స్ కట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. జూబ్లీహిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. ఏదైతే 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేయడం జరిగింది. కవరేజ్ కి వెళ్ళిన వీడియో మొత్తానికి ఎక్కడి నుండి దీనికి సంబంధించి ఈ వైన్ షాప్ లో ఎంఆర్పీ రేట్లు అలాగే సేల్స్ సంబంధించి కూడా అధికారులు అయితే పూర్తి క్షుణ్ణంగా పరిశీలించారు. మొత్తానికి ఏదైతే టానిక్ సంబంధించి 11 బ్రాంచ్లు అయితే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నాయి. అలాగే గచ్చిబౌలి, మాదాపూర్ ఇలాగ 10 చోట్ల మొన్న సాయంత్రం నుంచి కూడా అధికారులు అయితే సోదాలు అయితే నిర్వహించారు. మొత్తానికి దీనికి సంబంధించి ఏదైతే టానిక్ వ్యాపారులు కనుక కీలక వ్యక్తులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి గత ప్రభుత్వంలో పదవిని అడ్డు పెట్టుకుని టానిక్ సంబంధించి పలు అనుమతులు అయితే ఇచ్చారు. ఏదైతే ప్రస్తుతం టానిక్ వైన్ షాప్ కు 3 డైరెక్టర్లు అయితే ఉన్నారు. అనితారెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి అలాగే కుప్పయ్య భారతి పేర్లతో టానిక్ వైన్ షాప్ అయితే నిర్వహణ చేస్తున్నారు. మొత్తానికి టానిక్ కోసం 2016లోని ప్రత్యేక జీవో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే జారీ చేసినట్లయితే గుర్తించారు. సుమారు 100 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. టానిక్ చెందిన 8 దుకాణాల్లో కూడా మొత్తానికి విదేశీ మద్యం కూడా విక్రయాలు అయితే చేశారు. ఏదైతే క్యూబై టానిక్ పేరుతో సుమారు మరో 11 షాపులు కూడా నిర్వహణకు అయితే చేశారు. క్యూబై టానిక్ లో రాజకీయ పార్టీ బినామీలో అలాగే ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. టానిక్ వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా భారీ నష్టం వచ్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి టానిక్ వ్యాపారులపై తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం సీరియస్ గా తీసుకుంది. ఏదైతే ఆ గవర్నమెంట్ ఖజానాకు సంబంధించి సుమారు 100 కోట్లు నష్టం వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించడంతో రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఏదైతే టానిక్ పై కొద్దిగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న హయాంలో కూడా సుమారు 2016లో ఈ టానిక్ కి ప్రత్యేక జీవో కూడా తీసుకువచ్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి కొన్ని ఉన్నతాధికారులు కూడా ఈ టానిక్ సంబంధించిన పాత్రలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. మొత్తానికి ఈ రోజు జూబ్లీహిల్స్ లోని టానిక్ దాంట్లో కూడా అధికారులు క్షుణ్ణంగా ఎంఆర్పీ రేట్లు కావచ్చు, వాళ్ళు అమ్మకాలు చేసే ఏదైతే మద్యం కావచ్చు ఇవన్నిట్లు కూడా వెరిఫై చేస్తున్నారు. ఏదైతే విదేశీ మద్యం కూడా ఇందులో విక్రయాలు చేసినట్లు కూడా అధికారులు అయితే గుర్తించడం జరిగింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.